రాముని చరితము మానస చరితము. ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ఆచరణీయం. ఇక్కడ కొన్ని సోదాహరణలు. స్పృహ తప్పిన లక్ష్మణుడు చనిపోయాడేమో అనేటువంటి భ్రమతో, దిగులుతో, ఆవేదనతో తల్లడిల్లిపోతాడు రాముడు. విపరీతంగా విలపిస్తాడు, బోరున ఏడ్చేస్తాడు. అప్పుడు అక్కడున్న వారందరూ, రామ, సీత అపహరించబడినప్పుడు కూడా ఇంత ఆవేదన చెందలేదు, తల్లడిల్లిపోలేదే, మరి లక్ష్మణుడు మూర్ఛ చెందాడు అనగానే ఎందుకు ఇంత బోరున ఏడుస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు రాముడు చెప్పిన మాటలు, సీత లాంటి భార్య ముల్లోకాలు వెతికితే లభిస్తుందేమో, కానీ లక్ష్మణ్ లాంటి తమ్ముడు ఎన్ని లోకాలు వెతికినా నాకు దొరకడు అని అంటాడు. అన్నదమ్ముల ఆత్మీయతకు తారాస్థాయి ఉదాహరణ ఇది. వారి శరీరాలు వేరు, కానీ ఆత్మ మాత్రం ఒకటే. మొత్తానికి రామలక్ష్మణులు శ్రీలంకలో అడుగు పెడతారు. లంకలో అడుగు పెట్టగానే శ్రీరాముడు అన్న మొదటి మాటలు ఇవి: నా మనసు ఎంతో కాలం తర్వాత ప్రశాంతతను, ఆహ్లాదాన్ని, ఏదో తెలియని శాంతిని పొందుతున్నది. సీత వియోగం తర్వాత మొదటిసారిగా నా మనసు ప్రశాంతతను పొందుతున్నది ఈ నేల అడుగుపెట్టగానే. ఇలాంటి నేలను పాలించే పాలకుడు రావణుడు ఎంతటి గొప్ప పాలకుడో కదా అని అంటాడు. అంటే శత్రువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా గుర్తించగలిగినట్టు గొప్ప వ్యక్తి రాముడు. మొత్తానికి యుద్ధానికి సన్నద్ధం అవుతారు. యుద్ధానికి ముహూర్తం పెట్టాలి. ఆ ముహూర్తం పెట్టవలసినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న రాముని ముందు. అక్కడ శ్రీలంక దేశానికి మొత్తానికి ఉత్తమ బ్రాహ్మణుడు, ఉత్తమ పండితుడు ఎవరని విచారించగా రావణుడే అని తెలుస్తుంది. అప్పుడు శ్రీరాముడు రావణుడిని ఆహ్వానించి ప్రార్థిస్తాడు యుద్ధానికి ముహూర్తం పెట్టమని. స్వతహాగా శ్రీరాముడు పండితుడు కాబట్టి మరొక పండితుని యొక్క గొప్పతనాన్ని గుర్తించగలడు. అది రాముని యొక్క ఔన్నత్యము. ఎందుకంటే పండితునికి అందరి పట్ల సమమైన భావం ఉంటుంది. ఇది భగవద్గీతలో కూడా మనం తెలుసుకున్నాం ఈ విషయాన్ని. మొత్తానికి యుద్ధం ప్రారంభమవుతోంది. రావణుడు చనిపోవడానికి ఒకరోజు ముందు, అంటే ముందు రోజు రాత్రి, శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి ఇలా అంటాడు: లక్ష్మణ, రేపు రావణాసురుడు చనిపోతాడు. నువ్వు రావణుడి దగ్గరికి వెళ్ళి రాజనీతి శాస్త్రాన్ని, వివేకాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకొని రా. ఎందుకంటే రేపు ఒక ధ్రువతార రాలిపోతోంది అని అంటాడు. అంటే శత్రువు యొక్క గొప్పతనాన్ని అంచనా వేయగలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఎప్పుడు కూడా పండితుడు ఎదుటి వ్యక్తిలో చెడుని మాత్రమే కాదు, అసలు చెడుని చూడడు, మంచితనాన్ని, గొప్పతనాన్నే దర్శిస్తాడు, తిలకిస్తాడు. మొత్తానికి యుద్ధంలో రావణుడు చనిపోతాడు. రావణ ఆ హత్య తర్వాత, అదే రావణుడు చనిపోయిన తర్వాత వెన్నుదిరిగి వస్తున్నారు. కానీ రావణుడు ఒక పాపభీతితో, ఆవేదనతో ఉంటాడు. ఆ పాపభీతి ఎందుకంటే బ్రహ్మహత్య పాతకం చేసినట్లుగా తను ఆవేదన చెందుతున్నాడు. అంటే ఒక ఉత్తమ బ్రాహ్మణుని చంపాను, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అనేటువంటి ఆవేదనతో రామేశ్వరం దగ్గర ఒక ఈశ్వరుని ఆలయాన్ని నిర్మిస్తాడని చెప్పారు మనకు పురాణాల్లో, ఇతిహాసాల్లో. శాపగ్రస్తులైనటువంటి అహల్య విషయంలో రాముని యొక్క పాత్ర ఎలా ఉందో చూద్దాం. రాముడు ఆమె దూరం నుంచి వస్తూ ఉండగా, అహల్య రాయ రూపంలో ఉన్నటువంటి అహల్య వైపు వస్తూ ఉండగా భూమి ప్రకంపించిందంట. భూమి ప్రకంపనలో అంటే ఏ విధంగా అంటే మెల్లమెల్లగా స్పందిస్తూ ఉంది. ఎలాగా అంటే వర్షం కోసం మొక్కలు, చెట్లు, భూమి, కొమ్మలు అన్నీ కూడా ఎలా అయితే వికసిస్తాయో, విరజిల్లుతాయో, స్పందిస్తాయో, అదే మాదిరిగా అహల్య అంటే రాయి రూపంలో ఉన్నటువంటి అహల్య స్పందిస్తుందంట.
ఆమడ దూరం నుంచి రాముని పాదాల ఆ చరణాల యొక్క స్పర్శకి భూమి ప్రకంపిస్తూ ఉండగా అహల్య, రాతి రూపంలో ఉన్నటువంటి అహల్యలో విపరీతమైనటువంటి అనుభూతి, స్పందన కలుగుతుంది. అంటే రాముని చరణాలలో ఉన్నటువంటి ఆ పునీతమైనటువంటి స్పందన ఎలాంటిదో మనం ఊహించవచ్చు. అందుకే ఒక కవియత్రి ఒక పాటలో ఇలా చెప్పింది, రాముని చరణాలు ముక్తి సోపానాలు అని. సరే, ఇంకొక విషయం చూద్దాం. ఇచ్చిన మాట అంటే తల్లిదండ్రులకే కాదు, ఎవరికి మాట ఇచ్చినా శ్రీరాముడు తన మాట నిలబెట్టుకుంటాడు. శబరి విషయంలోనూ జరిగింది అదే. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి శబరి చివరికి రాముని దర్శనాన్ని చూసి పులకించి ఆమె తన మనోవేదనని వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ఈ ఉదాంతంలో మనం తెలుసుకునే విషయం ఏంటంటే, చెదరని నమ్మకమే భక్తి, మాట నిలబెట్టుకోవడమే సత్యము. భక్తిని, సత్యాన్ని స్ఫురింపజేసేది మనకు ఈ ఉదాంతము, శబరి యొక్క ఉదాంతము. ఎలాగైతేనేమి చివరికి వనవాసాన్ని పూర్తి చేసి రామలక్ష్మణులు, సీత, విభీషణుడితో పాటుగా పుష్పక విమానంలో వస్తారు, దిగుతున్నారు. సమీపిస్తూ ఉండగా తన ముగ్గురు తల్లులు విచారవదనంతో, దైన్యమైనటువంటి నయనాలతో, ఆశ్రువులతో చేయి చాస్తూ రాముని దగ్గరికి తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. అప్పుడు శ్రీరాముడు మొదటగా వెళ్ళి పాదాలకి నమస్కరించి ఆశీర్వదించమని అడిగింది ఎవరినో కాదు, కౌసల్యను కాదు, తన సొంత తల్లి కౌసల్యను కాదు, తనను శపించి వనవాసాలకు పంపించినటువంటి తల్లి కైకేయిను. అంటే హృదయాన్ని ద్రవింపజేసేటువంటి ఔన్నత్యము, సౌజన్యతకు నిలువెత్తు నిదర్శనము ఈ సన్నివేశం. తర్వాత రాముని శక్తి ఎంత అనిర్వచనీయమో ఒక ఉదాహరణ. సీత చివరిలో తన తల్లి భూదేవిని ప్రార్థిస్తుంది, తన భూగర్భంలో తనను ఆహ్వానించుకోమని, కలుపుకోమని. ఆ సందర్భంగా రాముడు ఆ సీత ఎప్పుడైతే భూదేవిలో కలిసిపోతుందో, భూదేవి దారి ఇస్తుంది, సీత కలిసిపోతుంది. ఎప్పుడు కోపం చెందని, ఉద్రేకం చెందినటువంటి శ్రీరాముడు మొదటిసారిగా భూదేవితో ఇలా అంటాడు, భూదేవి మర్యాదగా నా సీతను యథావిధిగా, అంటే ఎలా ఉందో అలాగా యథావిధిగా నాకు అప్పగించావా? సరి. అప్పగించని పరిస్థితిలో ఇప్పుడే ఈ క్షణంలోనే భూలోకాన్ని, సర్వలోకాల్ని భస్మాపలేటం చేస్తాను, తునాతునకలు చేస్తాను అని అంటాడు. దేవతలందరూ దిగి వచ్చి రాముని వేడుకుంటారు. రాముడు విధులీలకు తల వంచుతాడు. అంటే ఇక్కడ జీవితంలోని ఎలాంటి ప్రళయానికైనా సరే, ఎంత ప్రళయం వచ్చినా సరే, దానికి సంజీవని జీవితంతో రాజీ పడడమే అనేటువంటి సత్యాన్ని తెలుపుతాడు శ్రీరామచంద్రుడు. ఇది శ్రీరామచంద్రుని గుణగణాల్లో ఉన్నటువంటి ఆణిముత్యాలు. ఎవరిని నొప్పించని ఔన్నత్యము, దైవత్వంతో నిండిన మానవత్వము, సౌశీల్య సుగంధంతో నిండిన గుణగణాలు బ్రాహ్మణత్వానికి నిదర్శనం గనుక శ్రీరాముణ్ణి దేవుడు అని అభినందించడం కంటే ఉత్తమ బ్రాహ్మణుడు, రాజర్షి అని అభివర్ణించడమే ఉచితం. ప్రపంచ చరిత్రలోని ఉత్తమ పురుషులలో తనకు తానే సాటి. ఇది రాముని చరితం. థ్యాంక్ యూ వెరీ మచ్.